జాన్కంపేట గ్రామంలో ఘనంగా రంజాన్ వేడుకలు ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిం సోదరుల ఆనందోత్సాహం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ శివార్లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరించిన అనంతరం శుక్రవారం నెలవంక దర్శనంతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. సందర్భంగా గ్రామంలోని ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విశేషంగా హిందూ సోదరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడం గ్రామ సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. హిందూ ముస్లిం ఐక్యతతో పండుగను కలిసికట్టుగా జరుపుకోవడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. గ్రామ పెద్దలు మాట్లాడుతూ జాన్కంపేట్ గ్రామంలో మత భేదాలు లేకుండా ప్రతి పండుగను అందరూ కలిసిమెలిసి నిర్వహించుకోవడం ఆనందదాయకమని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం కూడా ఇదే ఐక్యతతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామస్తుల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఎంతో ఆనందకర విషయమని తెలిపారు. చివరగా గ్రామ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందరం కలిసి ముబారక్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి భేదాలు లేకుండా రంజాన్ అనగానే ఒక నెల నుంచి ఉపవాసం ఉండి ఆ నెల తర్వాత పండుగ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. అందరం కలిసి ఉంటాం. శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज बहुत खुशी का दिन है। एक महीने के रोज़े के बाद एक ईद आई है। हम सब मिल के यहाँ जानकंपेट में एडपल्ली मंडल जानकंपेट विलेज में हम लोग ईद मनाए हैं। ये माह रमज़ान रोज़ा रखना, इबादत करना और तिलावत करना, इसीलिए कि ये महीने में कुरान नाजिल हुआ था। कुरान मुसलमानों के लिए नहीं बल्कि सारे आलम के इंसानों के लिए नाजिल हुआ किताब है। मैं इस मुबारक मौके पर तमाम आलम के मुसलमानों को और ख़ास तौर पे हिंदुस्तानी अवाम को ईद की पुरखुलूस मुबारकबाद देता हूँ। और गंगा जमनी तहज़ीब जो है हमारे पास భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లు మన ఈ భారతదేశంలో ఉంది కాబట్టి మనం అందరం కలిసిమెలిసి అన్ని పండుగలు చేసుకుంటాము. దానికి అందరికీ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। ये हमारे मुस्लिम भाई लोगों को, हिंदू भाई लोगों को सबको ईद उल फितर बहुत बहुत मुबारक हो। जानकंपेट मंडल, एडपल्ली मंडल, जानकंपेट ग्राम में कभी भी हो हमारे ईदा कोई भी हुए तो उन लोग आके हमको मुबारकबाद देते, हम लोग का उनको मुबारक देते। गंगा जमुना तहजीब है जानकंपेट में, इंशाअल्लाह वैसे रहेंगे। कोई भी सब लोगों को ईद उल फितर बहुत बहुत मुबारक हो। రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో ముస్లిం సోదరులు
ఒక నెల రోజుల నుంచి ఉపవాసం ఉండి మన గ్రామ ప్రజలు మన దేశంలో భారతదేశంలో అందరూ బాగుండాలని వాళ్ళు ప్రత్యేక ఉపవాసాలు బట్టి చేసి ఈరోజు ఏ రోజైతే రంజాన్ ఉందో ఆ రోజు మాకు చాలా బాగుంది. ఈరోజు మేము ముస్లిం సోదరులు అందరం కలిసి ఇక్కడ వచ్చి అందరం కలుసుకొని చేసుకున్నాము. ఈరోజు ఏదైతే ఉన్నదో మా జాన్కంపేట గ్రామంలో ఈరోజు ఇంత మంచిగా ఉన్నామంటే మా ముస్లిం సోదరులు మేము ఇద్దరం కలిసి ఉన్నాం. ఏదున్నా మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం. మా జాన్కంపేటలో ఇంకా మరెన్నో ఉండాలా, ఇంకా బాగుండాలా. ఈరోజు ఉగాది రోజు మా ముస్లిం సోదరుడు ఒక మంచి స్పీచ్ ఇచ్చాడు నిజామాబాద్ నుండి వచ్చి. ఏదన్నా ఈరోజు భారతదేశాలు కానీ మన ప్రపంచ దేశాల్లో కానీ మనం ఈరోజు ఉన్నామంటే మనకు దేవుడు ఒక్కడే, ఇంకొక దేవుడు లేడు. ఏదున్నా దేవుడు ఒక్కడే. అందరం కలిసిమెలిసి ఉండాలా, అందరం బాగుండాలా అనే